స్వాతంత్రం వచ్చింది, కానీ హృదయం స్వాతంత్రం అయిందా? ఆగస్టు 15న మనం అందరం స్వాతంత్రం జరుపుకుంటాం. కానీ ఒకసారి ఆలోచించు, దేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ హృదయానికి స్వాతంత్రం వచ్చిందా? మన దేశం కోసం ఎంతో మంది త్యాగం చేశారు. వాళ్ళు తమ ప్రాణాలను ఇచ్చారు మన స్వేచ్ఛ రావాలని. అదే విధంగా యేసుక్రీస్తు మన కోసం సిలువలో తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఎందుకు? మన పాప బంధకాల్ని విడిపించడానికి. యేసు యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వచనంలో ఇలా చెప్పాడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై యుందురని చెప్పినాడు. బహుశా బయటికి నువ్వు స్వేచ్ఛగా కనబడి ఉండవచ్చు, కానీ లోపల పాపం, భయం, అపరాధ భావన, నిరాశ నిన్ను బంధిస్తూ ఉండవచ్చు. ఈ రోజు నీ జీవిత పరిస్థితి నీ జీవిత యొక్క ముగింపు కాదు. యేసు దగ్గరికి రా, ఆయన నీ గతాన్ని క్షమిస్తాడు, నీ హృదయాన్ని మారుస్తాడు, నీ జీవితానికి కొత్త ప్రారంభాన్ని ఇస్తాడు. ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం. దేశ స్వాతంత్రాన్ని మనం జరుపుకుందాం, కానీ యేసులో లభించే నిజమైన స్వాతంత్రాన్ని కూడా అనుభవిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ లో యేసులోనే నా స్వతంత్రత అని కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి. మరిన్ని బైబిల్ సమాచారం కొరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.